హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజైతే మన ఇండియాలో మోస్ట్ ట్రెండింగ్ యాప్ అయిన అరట్టై యాప్ గురించి అయితే మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా వాడాలనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా అయితే ఇస్తున్నాను. ప్రజెంట్ అయితే ఈ యాప్ అనేది చాలామంది అయితే యూజ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసారుగా 10 మిలియన్ ప్లస్ ఇన్స్టాల్స్ అయితే అయ్యాయి. ఇప్పుడైతే యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. దీన్ని మన ఇండియన్స్ అయితే తయారు చేశారు. జోహో ఎంప్లాయీస్ అయితే దీన్ని అయితే తయారు చేశారు. ఇది వాట్సాప్కి ధీటుగా మన ఇండియాలోనే పర్టికులర్ యాప్ అనేది ఉండాలని చెప్పి అయితే మన ఇండియా వాళ్ళైతే దీన్ని అయితే తయారు చేశారు. ప్రజెంట్ అయితే ఇది ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాము యాప్ అనేది ఎలా ఉంది, దీనికి వాట్సాప్కి డిఫరెన్స్ ఏంటనేది చూద్దాము. ఇది సేమ్ వాట్సాప్ లాగానే పనిచేస్తుంది, కాకపోతే కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయని చెప్పి అయితే మనకైతే టాక్ అయితే వస్తుంది. ఈ యాప్ అయితే ప్రజెంట్ ఓన్లీ ఇండియా వైజ్గా ఉంటుందా, లేకపోతే ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కనెక్ట్ అవ్వచ్చా లేదా అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. చూద్దాం ఇప్పుడైతే యాప్ ఎలా ఉంటుందో అయితే మనం ప్రజెంట్ అయితే చూద్దాము. ముందుగా మన మొబైల్ నెంబర్తోనైతే దీనికైతే లాగిన్ అయితే అవ్వాలి. మనం లాగిన్ అయ్యాక మన సేమ్ డీటెయిల్స్ వాట్సాప్ లాగానే మన ప్రొఫైల్ ఫోటో, మన నేమ్ అనేది ఇక్కడైతే డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాలి. నేను నా యూట్యూబ్ ఛానల్ పేరుతోనైతే ఇప్పుడైతే యాప్ అయితే నేమ్ అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ మనకి సింక్రనైజ్ మన కాంటాక్ట్లు, మన దగ్గర ఉన్న కాంటాక్ట్లు అన్నిటిని అయితే మనైతే సింక్రనైజ్ చేసుకుంటే మన కాంటాక్ట్ లిస్ట్ అయితే సేమ్ వాట్సాప్ లాగానైతే దీనికైతే వస్తుంది. ప్రజెంట్ అయితే చాలామంది అయితే మనకు తెలిసిన దాంట్లో అయితే ఎక్కువ మంది ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదు కాబట్టి అయితే కాంటాక్ట్ లిస్ట్ అయితే చాలా తక్కువగా చూపిస్తుంది. ఆ రేట ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళ నేమ్స్ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైన మనకి ఆల్ డైరెక్ట్ గ్రూప్స్, అంటే మనం అన్ని మెసేజెస్కి మనం లేకపోతే ఎవరికైనా పర్టికులర్గా డైరెక్ట్ మెసేజ్ చేయడానికైనా లేకపోతే ఏం గ్రూప్స్ ఉన్నాయి వీటిలో అయితే ఇండివిజువల్గా అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకి ఇంకా చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్లా జూమ్ కాలింగ్ లాగా మనకు వీడియో కాల్ కూడా ఆప్షన్ అయితే ఉంది. అంటే జూమ్లో అయితే ఏంటంటే మెంబర్ ఐడి ఇస్తే మనం యాడ్ చేసుకుంటే మీటింగ్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు, జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మేము మీటింగ్ ఐడి ఇచ్చారు, ఆ ఐడిని కూడా మనం దీంట్లో పెట్టేసి అయితే మనం యాడ్ చేసుకుంటే మనం వీడియో కాల్కి అయితే యాక్సెస్ అవ్వచ్చు. సేమ్ మన స్టేటస్ కూడా ఇక్కడ సేమ్ దానిలాగానే పెట్టుకోవచ్చు. కాల్ లాగ్స్ ఇక్కడ చూసారు కదా, ఎవరెవరు లిస్ట్ ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే ఇక్కడైతే వస్తున్నాయి ప్రజెంట్. ఇంకా దీంట్లో పర్టికులర్గా మీటింగ్ షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఛానల్కి సంబంధించిన ఏమన్నా గ్రూప్స్ యాడ్ కావాలనుకుంటే వాటిలో జాయిన్ కావచ్చు. మన సేమ్ వాట్సాప్ లాగానే ఇది కూడా మనం ఎటువంటి గ్రూప్కి యాడ్ కావాలనుకుంటే అటువంటి గ్రూప్కి అయితే మనం అయితే యాడ్ అయిపోవచ్చు. ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రజెంట్ అయితే మన ఇండియన్ యాప్, ఇది ఇండియన్ వాళ్ళు ద్వారా అయితే దీన్ని అయితే తయారు చేశారు. ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇందులో పాకెట్ అని ఒక అప్లికేషన్ అయితే ఉంది దాంట్లోనే. అంటే ఇందులో ఏంటంటే మన ఇంపార్టెంట్ ఫైల్స్ అనేవి మనం సేవ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ లైక్ మన డ్రైవింగ్ లైసెన్స్, మన ఆధార్ కార్డు అట్లాంటివన్నీ కూడా ఇందులో మనం సేవ్ అయితే చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు డైరెక్ట్ ఈ పాకెట్లోకి వెళ్ళిపోతే మనకు సంబంధించిన ఫైల్స్ అన్నీ అయితే దీంట్లో ఉండిపోతాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ సేమ్ మనం వాట్సాప్ వెబ్ ఎలా వాడతామో ఈ అటారా యాప్ కూడా మన సిస్టంలో అయితే వాడుకోవచ్చు. ఇలా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళి చూద్దాము ఎటువంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం మెన్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే స్టార్డ్ మెసేజెస్ అని ఉంది. అంటే మనకేమన్నా మెసేజ్ని పర్టికులర్గా హైలైట్ చేసుకోవాలనుకుంటే అలా స్టార్డ్ మెసేజ్ చేసుకుంటే మనకు ఆ స్టార్డ్ మెసేజెస్ దీంట్లో ఓపిస్తాయి. ప్రజెంట్ అయితే మనం సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పర్సనలైజేషన్ అని ఉంది. ఇక్కడ ఎంటర్ టు సెండ్, క్విక్ రియాక్షన్, వాయిస్ మెసేజ్ కన్ఫర్మేషన్, సేమ్ వాట్సాప్ లాగానే ఉంది. కాకపోతే కొన్ని మన ఇండియన్ కాబట్టి దీంట్లో కొద్దిగా డిఫరెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. చాట్ ఫిల్టర్స్ ఉన్నాయి, కాంపాక్ట్ చాట్ లిస్టింగ్, ఇలా డిఫరెంట్స్ అయితే ఉన్నాయి. మనం ఇంకా దీంట్లో చూసుకున్నట్లయితే అపియరెన్స్ ఉంది, కలర్ థీమ్స్ అని అయితే ఉంది. మనకి ఇక్కడ మనకు కావాల్సిన కలర్ అయితే మనం దీంట్లో పెట్టుకోవచ్చు. దీంతోపాటు చాట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇందులో అయితే చేంజ్ చేసుకోవచ్చు. అంటే చాట్ బ్యాక్గ్రౌండ్ అంటే మనం టైప్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి ఫోటో కావాలన్నా మనం అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో అయితే డిఫరెంట్ ఫొటోస్ అయితే ఇచ్చారు. నాకు తెలిసి మన పర్టికులర్ ఓన్ గ్యాలరీ నుంచి కూడా ఫోటో అయితే పెట్టుకోవచ్చు. ఇది కూడా ఆప్షన్ అయితే చాలా బాగుంది. ప్రజెంట్ ఇదైతే వాయిస్ అండ్ వీడియో కాల్స్కి అయితే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే వచ్చిందని చెప్పారు. మరి చాట్కి ఇంకా రాలేదని చెప్పి అన్నారు, చూడాలి. ఇందులో ఇంకా ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే కాల్స్, మీటింగ్ సంబంధించిన వీడియోస్ కూడా, మన మీటింగ్ కూడా రికార్డ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇందులో ఇంకా చూసుకున్నట్లయితే లాంగ్వేజెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకు ఒక ఇంగ్లీష్ ఒకటే ఇచ్చారు, వేరే లాంగ్వేజెస్ అనేది సెలెక్ట్ అయితే అవ్వటం లేదు. ఆ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకుంటే మనకు చాట్ బాక్స్ మొత్తం ఆ లాంగ్వేజ్లో అయితే మనకు కనిపిస్తుంది.
ఇలా ఎన్నో అంటే ఎన్నో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి దాదాపుగా వాట్సాప్లో ఉన్న కంప్లీట్ ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. దీన్ని మనం వేరే వాళ్ళకు మెసేజ్ చేస్తే ఎటువంటి ఆప్షన్ వస్తుంది, మరి డిలీట్ ఫర్ ఆల్ ఆప్షన్ అలా ఉందా లేదా అనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది. మనం ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే యూజర్ నేమ్ అనేది మనం పర్టికులర్గా సెట్ చేసుకోవచ్చు. అంటే మన పూర్తి నేమ్ కనబడకుండా మన నిక్ నేమ్ అయితే మనకి వాళ్ళకైతే అవుపిస్తుంది. ఇది కూడా ఆప్షన్ అయితే బాగుంది. మనం జస్ట్ మన నిక్ నేమ్ వాళ్ళకి చెప్తే దాంట్లో సెర్చ్ చేస్తే మన పేరు అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. మన మొబైల్ నెంబర్ చెప్పకపోయినా డైరెక్ట్ మన నిక్ నేమ్ చెప్తే కూడా వాళ్ళకైతే మన డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఇది కూడా ఆప్షన్ అయితే బాగుంది. ఇక్కడ మనం నా పేరుతోనైతే కాకుండా నేను నా యూట్యూబ్ ఛానల్ నేమ్తో అయితే ఇస్తున్నాను. ఆల్రెడీ ఈ నేమ్తో అయితే ఆల్రెడీ లింక్ అయిందని అయితే చూపిస్తున్నారు. బట్ ఈ ఆప్షన్ కూడా చాలా బాగుంది. మనం ఒక యూనిక్ నేమ్ అనేది ఇచ్చుకుంటే దీనికైతే మనకు పర్టికులర్గా ఉపయోగపడుతుంది. ఇంకా మన ఫోటో అనేది చేంజ్ కూడా చేసుకోవచ్చు, మన డీపీ అనేది పెట్టుకోవచ్చు. ఇలా ఎన్నో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనం మొత్తం కంప్లీట్గా అకౌంట్ని డిలీట్ అయినా చేసుకోవచ్చు, సైన్ అవుట్ చేసుకోవచ్చు. అంటే సైన్ అవుట్ అంటే మనం ఈ యాప్ వాడకుండా డైరెక్ట్ సైన్ అవుట్ చేసుకొని మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ సేమ్ పాత డేటా మొత్తం మనకైతే ఉండిపోతుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఈ యాప్ అయితే చాలా బాగుంది. వాట్సాప్కి ధీటుగా వస్తుందని అయితే నేను నమ్ముతున్నాను. ఇప్పటికే దాదాపుగా 10 మిలియన్ ఇన్స్టాలేషన్స్ అయితే ఉన్నాయి. ఇది డే బై డే మనకైతే అందరికీ ద్వారా అయితే ఇన్స్టాల్ అయితే చేసుకుంటున్నారు. మన గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా దీని గురించి అయితే మన పోస్ట్ అయితే చేశారు ట్విట్టర్లో. ఈ యాప్ అనేది మనకు చాలా విధంగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.